వర్షిప్ పియానో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో రైట్ వన్ ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ గ్రాండ్ సెలెక్ట్ చేసుకొని వాయిస్ పార్ట్లో ఎఫెక్ట్స్ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆన్ చేసుకొని కేటగిరీలో ఈక్యూ అండ్ కంప్రెసర్, టైప్లో కంప్రెసర్ హెవీ, తర్వాత డీటెయిల్స్ ప్రెస్ చేసిన తర్వాత అటాక్ -6 ms పెట్టుకుందాం. మైనస్ కాదు, 6 ms. రిలీజ్ వచ్చేసి 680 ms. థ్రెషోల్డ్ మైనస్లో ఉంది, -30 dB. ఇంకా రేషియో వచ్చేసి రేషియో 10 పెట్టుకున్నాం. అవుట్పుట్ లెవెల్ వచ్చి అవుట్పుట్ లెవెల్ 100. క్లోజ్ చేసి దీన్ని ఇంటూ మార్క్ చేద్దాం. తర్వాత మిక్సర్ అండ్ ఈక్యూకి వెళ్ళి ఈక్యూ సెలెక్ట్ చేసుకొని దాంట్లో రైట్ వన్ హైస్ ఉంది కదా, హైస్ వచ్చి -20. తర్వాత ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి కట్ ఆఫ్ -10. కట్ ఆఫ్ -10 తర్వాత సార్ ప్లే చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో నేను సస్టైన్ పెడల్ కూడా యూజ్ చేస్తున్నా కాబట్టి మన పియానో సస్టైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే బ్యాక్ వచ్చేసి సేమ్ వాయిస్ పార్ట్కి వెళ్ళిన తర్వాత మెన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. వాయిస్ ఎడిట్లో వెళ్ళిన తర్వాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. దీంట్లో సౌండ్ దగ్గరికి వెళ్ళి రిలీజ్ -27 పెట్టుకుందాం. రిలీజ్ అయితే ఇక్కడ 0 ఉంటుంది, -27 కరెక్ట్గా. అప్పుడు మనకు పియానో సౌండ్ ఇలా వినిపిస్తుంది. అదే సస్టైన్ యూజ్ చేస్తే సో ఈ విధంగా అయితే మనకు పియానో వరకు ఎడిట్ చేసాము. సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ డోంట్ సేవ్ అని ప్రెస్ చేయండి, అలానే ఉంటుంది. కంప్లీట్గా మనం టోన్ ఎడిట్ చేసిన తర్వాత మనం కంప్లీట్గా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో కూడా ఇంకొక లేయర్ యాడ్ చేద్దాం. అది అప్పర్ దగ్గరికి వెళ్ళి రైట్ 2 కన్సర్న్ గ్రాండ్కి యూజువల్గా మనము ప్యాడ్స్ అంటే కోయర్ ప్యాడ్స్లో డార్క్ ఫ్యాంట్ అదే యూజ్ చేస్తాం కాబట్టి దాన్నే సెలెక్ట్ చేసుకుందాం. డార్క్ ఫ్యాట్సా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిక్సర్ అండ్ ఈక్యూకి వెళ్ళి ప్యాన్ వాల్యూమ్, ఇప్పుడు రైట్ వాల్యూమ్ వచ్చేసి నేను డిక్రీజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనకు పియానో సౌండ్ బాగా వినిపించాలి కాబట్టి. రైట్ వాల్యూమ్ నేను ఒక 50%, 47 పెట్టాను. ఇప్పుడు ప్లే చేద్దాం ఎలా అనిపిస్తుందో.
వాయిస్ మీకు నచ్చినట్లయితే మీరు మీ బోర్డులో ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.